నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. ఇటీవల కాలంలో నకిలీ మద్యం రాకెట్లు తెలుగు రాష్ట్రాల్లో బయటపడిన నేపథ్యంలో తణుకు ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నకిలీ మద్యం, సుంకం చెల్లించని మద్యం నివారణకు అన్ని రకాల కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తణుకు ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠరెడ్డి తెలిపారు. నకిలీ మద్యం, అక్రమ మద్యం రవాణాకు అవకాశం ఉండే సున్నితమైన మార్గాలను గుర్తించి నిరంతరం కట్టుదిట్టమైన నిఘాను ఏర్పాటు చేయడంతో పాటు అనుమానాస్పద తనిఖీలు చేస్తున్నామని అన్నారు. స్టేషన్ పరిధిలో ఉన్న రెక్టిఫైడ్ స్పిరిట్, మిథనాల్ యూనిట్లను నిరంతరం తనిఖీ చేయడంతో పాటు ఆ యూనిట్లో పనిచేసే సిబ్బందికి, యాజమాన్యానికి వారి యూనిట్లో ఉపయోగించే ఇండస్ట్రియల్ ఆల్కహాల్ దుర్వినియోగం కాకుండా తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. మద్యాన్ని ప్రభుత్వం నుండి లైసెన్స్ పొందిన దుకాణాలు మాత్రమే కొనుగోలు చేయాలని, అనధికారికంగా తక్కువ ధరలకు అమ్మేవారి వద్ద ఎటువంటి పరిస్థితుల్లోనూ మద్యం కొనుగోలు చేయవద్దని కోరారు. తరచుగా ఇతర రాష్ట్రాలకు చెందిన అక్రమ మద్యాన్ని రవాణా చేసే వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇటీవల 2 సార్లు వరుసగా అక్రమ మద్యం రవాణా చేస్తూ పట్టుబడిన ఇరగవరం మండలం కంతేరు గ్రామం చెందిన కొవ్వూరు వెంకట శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి మీద 2 కేసులు నమోదు చేయడంతో పాటు అతని వద్ద నుండి 2 కార్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తహసీల్దార్ కోర్టులో ప్రవేశపెట్టగా ₹1,00,000 జరిమానా విధించినట్లు తెలిపారు. తెలంగాణలో రోడ్డు ప్రమాదంలో మరణించిన పాలకొల్లుకు చెందిన ఇంటెలిజెన్స్ డీఎస్పీ మేకా చక్రధర్రావు భౌతికాయానికి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎస్పీ నయీం అజ్మీ సహా పలువురు ఉన్నతాధికారులు నివాళులర్పించారు. పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. కలెక్టర్ చక్రధర్ కుటుంబ సభ్యులు ఓదార్చి అన్ని విధాలు ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం అవిడి ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆలేటి దుర్గా ప్రసాద్ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన B4 పథకం స్ఫూర్తితో అవిడిలో చెప్పులు కుట్టుకునే చిర్రస్వామిని దత్తత తీసుకొని అతని జీవనోపాధికి అవసరమైన పరికరాలు, ఐరన్ టేబుల్, లాకర్తో సహా 10,000 విలువైన సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమం ఆయన మిత్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరగగా మాస్టర్ సేవ మనోభావాన్ని అందరూ ప్రశంసించారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరులోని వట్లూరు బీసీ వెల్ఫేర్ వసతి గృహంలోని విద్యార్థులకు మహిళల భద్రతపై 3 టౌన్ సిఐ కోటేశ్వరరావు సోమవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలికల విద్యార్థుల మహిళల భద్రత మా లక్ష్యమని అన్నారు. శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆపద సమయాల్లో ఆ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందిస్తే క్షణాల్లో సాయం అందిస్తారని ఆయన తెలిపారు. మేము ఉన్నామని విద్యార్థులకు భరోసా కల్పించారు. గవర్నమెంట్ అష్యూరెన్స్ కమిటీ చైర్మన్ కైకలూరు శాసనం డాక్టర్ కామినేని శ్రీనివాస్ కైకలూరు మార్కెట్ యార్డ్లో కైకలూరు నియోజకవర్గ సౌండ్, లైటింగ్, షామియానా, డెకరేషన్ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాజీ శాసనమండలి సభ్యులు కమిలి విఠలరావు, ఎన్డీఏ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పలు ప్రజా సమస్యలపై బాధితులు సోమవారం జరిగిన ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు ఫిర్యాదులు సమర్పించారు. బాధితుల సమస్యలను పీజీఆర్ఎస్లో నమోదు చేసి ఎమ్మెల్యేకి సమర్పించగా ఆయన వెంటనే స్పందించారు. సంబంధిత అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడు విశాఖ జిల్లా వార్తలు. ముల్లపూడి హరిచంద్ర ప్రసాద్ పేరు మీద ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం జూలై 28న MSME అవార్డులు ఇవ్వాలని తెలుగు శక్తి అధ్యక్షులు బివి రావు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కోరారు. సోమవారం విశాఖపట్నం MVV ప్రెసిడెన్సీలో హరిచంద్ర ప్రసాద్ 104వ జయంతి సందర్భంగా తెలుగు శక్తి అధ్యక్షులు బివి రావు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం రావడానికి 4 రోజుల ముందు తణుకులో ఆంధ్ర షుగర్స్ను స్థాపించారని, అప్పట్లో జనసంచారం లేని ఆ ప్రాంతాన్ని పరిశ్రమ స్థాపనకు ఎన్నుకోవడం ఒక సాహసంగా అభివర్ణించారు. స్వర్గీయ ముల్పూడి హరిచంద్ర ప్రసాద్ గారు 104 జయంతి సందర్భంగా ఆయనకి తెలుగు శక్తి ధన్యవాదాలు అర్పించండి. మరి ఒకటే కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని జూలై 28ని ఇంకా ప్రతి ఏటా MSME అవార్డు ప్రకటించాలని కోరుతున్నాం. మరి నాడు స్వతంత్రం రాకముందు ఆగస్టు 11, 1947లో ఆంధ్ర షుగర్ స్థాపించారు. మరి ఆనాడు ఆయన ఒక శాశ్వతంగా చేశారు. ఒక లూప్ లైన్లో జనసంచారం లేని ప్రదేశంలో ఆంధ్ర షుగర్ స్థాపించడం అంటే నిజంగా శాసనం చేశారు. మరి ఆ రోజు ఆయన 60 టన్నులతో ప్రారంభించిన ఆంధ్ర షుగర్స్ 6 టన్నులకు వెళ్ళింది. మరి ఎంతోమంది వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ రోజు వరకు కూడా ఎటువంటి స్ట్రైకులు లేకుండా నడుస్తుంది యూనిట్ ఉందంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర షుగర్స్. మరి అందరూ ఆయన ఆంధ్ర బిర్లాగా పిలుస్తారు. ఆయన మన రాకెట్ ఇద్దరం కూడా ఆయన తయారు చేశారు. ఆనాడు శంకర్ దర్శన గారు లాంచ్ చేశారు. మరి ఇవాళ ఈ దేశానికి ఆంధ్ర షుగర్స్ ఎంతో రకంగా
సేవలు చేస్తుంది, ఈ దేశానికి ఉపయోగపడుతుంది. మనం ఒకటే కోరుతున్నాం, ఇకపైన ప్రతి సంవత్సరం ఏటా జూలై 28ని ఆయన పేరు మీద అవార్డులు ఇవ్వాలని చెప్పి తెలుగు శక్తి ప్రభుత్వం కోరుతుంది. ఎందుకంటే ఆయన 1955 నుంచి 1967 వరకు 12 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ శాసనం పనిచేశారు. మరి ఈవేళ స్వర్గీయ మా తండ్రి గారు బివి రామారావు ఆయన గురువుగా భావించారు. ఆయన క్రమశిక్షణ మారిపోయారు. మరి నేటి యువతరానికి ఔత్సాహిక పాశ్చాత్యులకి ఆయన జీవిత ఆదర్శం కావాలని డెఫినెట్గా ఒక ఆదర్శంతో కూడిన వ్యక్తి హరిశ్చంద్ర ప్రసాద్ గారు. అలాంటి వ్యక్తిని అందరూ ఆదర్శం తీసుకోవాలి, ఆయన జీవిత ఆదర్శం కావాలని చెప్పి నేటి యువతరానికి ముఖ్యంగా ఔత్సాహిక పాశ్చాత్యులకు కావాలని చెప్పి తెలుగు శక్తి మనం చేసుకుంటుంది. ఆయనకి ఈ సందర్భంగా తెలుగు శక్తి ధన్యవాదాలు అర్పిస్తుంది. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని భీమవరం కార్పొరేట్లో సోమవారం కలెక్టర్ చంద్రబాబు నాగరాన్ని జేసీటీ రాహుల్ కుమార్ రెడ్డి ప్రచార వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ నెల 15 నుండి 30వ తేదీ వరకు పిల్లల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జిల్లాలో పక్షోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల అవగాహన పెంచడమే లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. భీమవరం డిఎండ్హెచ్ఓ కార్యాలయంలో సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జి గీతాబాయి అధ్యక్షతన జిల్లా స్థాయి గర్భస్థ శిశులింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం అమలు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్త్రీ పురుషులు లేని సమాజాన్ని ఊహించలేమని అన్నారు. గర్భస్థ శిశులింగ నిర్ధారణ పరీక్ష నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ఈనాటి బంగారు మాట, ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా చిరునవ్వుతో ఎదుర్కోగలవారే గొప్పవారు. స్వామి వివేకానంద. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.